వరప్రసాద్ గారు, ఒక ఆరోపణ ఈరోజు నేను చదివిన అన్ని పేపర్లలో దీని మీద చదివిన న్యూస్ ఐటమ్ చదివినప్పుడు ఒక ఆరోపణ ఏంటంటే, ఈ ప్రైవేటు విద్యా సంస్థలు ఈ ఇంటర్నల్ మార్కుల సిస్టమ్ని దుర్వినియోగం చేస్తున్నాయి కాబట్టి ఆ దుర్వినియోగం చేయడాన్ని ఆపడానికి కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఈ మార్కుల్ని సమయానికి ఎంటర్ చేయకుండా డిలే చేస్తున్నాయి. ఇవి 2-3 ఆరోపణలతో దీన్ని మార్చాల్సి వస్తోంది అన్నది ఈరోజు నేను చదివిన పేపర్లన్నింటిలో రాసిన ఒక 2 అంశాలు. ఇది కరెక్టేనా? ఒకటే అండి, ఫస్ట్ అందరికీ నమస్కారం. మీరు మంచి డిబేట్ తీసుకున్నారు. ఈ యొక్క డిబేట్ కార్యక్రమంలో మా ఉపాధ్యాయ సంఘాలు పాల్గొంటా ఉన్నాయి. వారికి కూడా నమస్కారం. ముఖ్యంగా హనుమంతరావు గారు, రవి గారు చెప్పిన విషయాలు వాస్తవమే. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఏదైతే వాళ్ళు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఆలస్యంగా లోడ్ చేస్తున్నారు ఇదంటే అది కరెక్ట్ కాదండి. వాళ్ళు సమయం ఇస్తారు, ఆ సమయం లోపలనే లోడ్ చేయాలి మార్క్స్ అయినా. ఆ సమయం అయిపోయిన తర్వాత దాన్ని తీసేస్తే లోడ్ చేయడానికి అవకాశం లేదు. అది వాస్తవం కాదు, అది అవాస్తవం. అది ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మొత్తం కార్పొరేట్ విద్యా వ్యవస్థ అయితే ఉన్నదో ఆ విద్యా వ్యవస్థకు ఊతం ఇస్తున్నారు కాబట్టి దాన్ని తీసివేయడానికి మేము సిస్టమ్ తీసుకొస్తున్నాం అని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేసాం, అది 100% కరెక్ట్ అనిపించింది. కానీ ఇప్పుడు అదే విషయాన్ని మళ్ళీ తీసేయడం అనేది మళ్ళీ వాళ్ళకు ఊతం ఇచ్చినట్లయితే, కార్పొరేట్ వ్యవస్థ చైతన్య, నారాయణ లాంటి పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు మొత్తం కూడా 590/600, 590/600, 598/600 అని చెప్పి ఇదే ఊతంగా మొత్తం అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి పనికొస్తుంది. దానివల్ల ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలు మొత్తం కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అలాగే బడ్జెట్ పాఠశాలలు కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. అయితే దానివల్ల వాళ్ళు మొత్తం దాన్ని అదే ప్రచారం చేసుకుంటారు రిజల్ట్ రాగానే. ఆ విధంగా చేయడం వల్ల ఈ పాఠశాల దెబ్బతింటుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ 2 నెలలు మాత్రమే ఉన్నది, ఇంకో నెలలో రివిజన్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయిపోయింది, మీరు అన్నట్లే కంప్లీట్ అయ్యి రివిజన్ స్టార్ట్ అయ్యి పిల్లల మైండ్ సెట్ మొత్తం కూడా ఈ సిసి ప్యాటర్న్ కు తీసుకొని వచ్చాం. పిల్లలందరూ కూడా తీసుకొని వచ్చిన తర్వాత ఈ రోజు మన రమేష్ గారు చెప్పిన క్లాస్కి వెళ్ళి వీళ్ళకి ఇట్లా సిస్టమ్ ఇట్లా మార్చారా అనగానే వాళ్ళంతా ఏదో గుండె అయిపోయినట్లు ఫీల్ అయిపోయారు పిల్లలందరూ కూడా. ఇదేం సార్, ఇదేం సిస్టమ్, మేము ఇప్పటి వరకు FA1, FA2, FA3 కంప్లీట్ చేసినాం, FA4 సిద్ధమవుతా ఉన్నాం, మరి ఇప్పుడు అవన్నీ మార్కులు నేడిపోతే ఇన్ని రోజులు మేము మొత్తం కూడా కాపీరైట్ వర్కింగ్ అంతా చేసుకుంటూ కూర్చున్నాం, వాటికి ఎక్కువ సమయం కేటాయించాం, చదువుకోవడానికి ఇప్పుడు మాకు సమయం లేదు కదా, ఈ సమయంలో హఠాత్తుగా దీన్ని తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అని విద్యార్థులందరూ కూడా చాలా విస్తుపోతున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ అకాడమిక్ ఇయర్ కాకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కు దీన్ని ప్రారంభించాలి. ఈ యొక్క అకాడమిక్ 2 months ఉంది కాబట్టి దీన్ని పాతది కొనసాగించాలి. అలాగే అయితే గ్రేడ్ పాయింట్ సిస్టమ్ ఉన్నదో ఈ సిస్టమ్ తీసేసిన నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో గ్రేడ్ పాయింట్ సిస్టమ్ కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఆ మార్కులు చెప్పి మొత్తం కూడా ఇక అడ్మిషన్లు దాటుకునే ప్రయత్నం, మొత్తం కార్పొరేట్ వ్యవస్థనే ఇక్కడ చదువు చెప్పగలుగుతుంది, మిగతా ఏ ప్రభుత్వ పాఠశాలలు కానీ ఈ బడ్జెట్ పాఠశాలలు కానీ ఎవరు చెప్పలేవు అనే యొక్క ప్రచారాన్ని తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దానికి అడ్డుకట్ట ప్రభుత్వం గత ప్రభుత్వం వేసినట్టు ఈ ప్రభుత్వం కూడా దానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా వాళ్ళు ఎంబటే వాటిని అది గ్రేడింగ్ సిస్టమే తీసుకురావాలి. గ్రేడ్ పాయింట్ యావరేజ్ ప్రకారమే జీపీఏ ఇస్తేనే బాగుంటుందని చెప్పేసి మేము ప్రైవేట్ సంస్థలు మేము కోరుకుంటా ఉన్నాం. ఆ విధంగానే ముందుకెళ్లాలని చెప్పి మేము మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. కానీ ప్రభుత్వం చెప్తున్నది ఇంకొకటి, ఈరోజు ఈ వార్త వచ్చిన తర్వాత ఈ 20 మార్కులు వేసేస్తున్నారు, ఇష్టానుసారం వేసేస్తున్నారు, దానికి ఒక ప్రాతిపదిక ఉండట్లేదు, అది అందరూ టీచర్లు దాన్ని ఉపయోగించుకుంటున్నారు అన్నది ఒక ఆరోపణ. అదేం లేదండి, ఎవరు ఏ టీచర్ కూడా ఉపయోగించుకోరండి. ఎక్కడో దగ్గర ఇప్పుడు 100% ఏది కూడా జరగదండి. ఇప్పుడు వరకట్న నిషేధ చట్టం తీసుకొచ్చారు, ఆ చట్టం ఎంతవరకు అమలవుతుందండి చెప్పండి. అట్లనే ఇది కూడా తీసుకొచ్చిన దగ్గర ఎక్కడో దగ్గర 100లో -1%, 2% ఉంటే ఉండొచ్చు. దాన్నే భూతద్దంలో చూపించి అందరూ అదే విధంగా చేస్తున్నారు అనేది కరెక్ట్ కాదు, అది ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఆ 20 points అనేది మార్క్స్ అనేది విద్యార్థులకు వాళ్ళకు ఒక మంచి ఊతాన్ని ఇస్తున్నది, ఒక ఇంటర్నల్ మార్క్స్ గా ఇస్తా ఉన్నారు. ఒక వద్దనుకుంటే తీసేయచ్చు, దానికి మేము ఇబ్బంది ఏం పడతలేము.
కాకపోతే ఈ అకాడమిక్ ఇయర్ తప్పించి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ పెట్టండి. అలాగే గ్రేడ్ పాయింట్ సిస్టమ్ ఉంచమని చెప్తున్నాం. కానీ ఈ ఉపాధ్యాయులు తమ ఇష్టానుసారంగా అన్ని పాఠశాలలో వేస్తున్నారు అనేది కరెక్ట్ కాదు.